పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు కమిటీ నియమించే అంశంపై చర్చిస్తారు. అలాగే సమస్యలపై ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారు. వారానికి ఒక్కరోజు తనతో పాటు లోకేష్ కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తామని, కార్యకర్తలకు నేతలకు అందుబాటులో ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు గత వారం స్పష్టం చేశారు. నేతలకు కూడా దిశానిర్దేశం చేశారు. 2 రోజుల క్రితం మంత్రి లోకేష్ ఉదయం నుంచి రాత్రి వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. 5,000 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మంత్రులు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి విజ్ఞప్తులు స్వీకరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా మంత్రులు వచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రతి శుక్రవారం విజ్ఞప్తులు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు తేల్చి చెప్పారు. ఇకపై ప్రతి వారం వస్తానని, మంత్రులు ఎవరు రావడం లేదు, శాసనసభ్యులు ఎవరు శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించడం లేదు, తనకు నివేదిక ఇవ్వాలని లోకేష్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఉండనున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో మండల, వార్డు, గ్రామ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించాలని చంద్రబాబు, లోకేష్ ఆదేశించారు. ఇప్పటికే క్లస్టర్ కమిటీలు 95% పూర్తి కాగా మండల, వార్డు, గ్రామ కమిటీల నియామకం 80% వరకు పూర్తయిందని కేంద్ర కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. వీరందరితో 3 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే పార్లమెంట్ అధ్యక్షులు, కమిటీలు, రాష్ట్ర కమిటీ నియామకాలు పూర్తి చేయాలని లోకేష్ నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి విజ్ఞప్తులు ఎక్కువగా వస్తూ ఉండడంతో పరిష్కరించే బాధ్యతను కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయాన్ని కూడా ప్రక్షాళన చేయాలని చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా నిర్ణయించారు. కమిటీని నియమించి వివాదాలున్న నియోజకవర్గాల వారిని ఎప్పటికప్పుడు పిలిచి మాట్లాడాలని భావిస్తున్నారు. లోకేష్ వార్నింగ్తో ఎట్టకేలకు టీడీపీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఆయా నియోజకవర్గాలలో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. గ్రీవెన్స్ నిర్వహించని నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం ఆరా తీస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు లైన్లోకి వచ్చారు. లోకేష్ ఆదేశాలతో శుక్రవారం 173 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు వినతి పత్రాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గంలో తహసీల్దార్లు, ఎండీఓలు, పోలీసు అధికారులు, ఇతర అధికారులు కూడా తరలివచ్చారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించారు. మరికొన్నింటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్లు, ఎండీఓలకు ఆదేశాలు ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నేరుగా వినతి పత్రాలు తీసుకోవడమే కాకుండా అక్కడికక్కడే ఫోన్లు చేసి పరిష్కరించారు. గన్నవరం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో విజ్ఞప్తులు స్వీకరించలేదని కేంద్ర కార్యాలయానికి సమాచారం అందింది. ఈ 2 నియోజకవర్గాల్లో ఎందుకు స్వీకరించలేదనే అంశంపై పార్టీ కేంద్ర కార్యాలయం ఆరా తీస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకవేళ అందుబాటులోకి లేకపోతే ఎవరు తీసుకున్నారో కూడా కేంద్ర కార్యాలయానికి సమాచారం అందింది. సివిల్ వివాదాలు, పోలీస్ కేసులు, పొలం తగాదాలు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అనేక దరఖాస్తులు ఎమ్మెల్యేలకు అందాయని సమాచారం వచ్చింది.